ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదండి. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. యా లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు, అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది ఇది ఇర్రెలవెంట్. ఇది అసలు ఆ 5 మ్యాన్ ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది అటు పోతే బాగానే ఉంటుంది అవన్నీ లేవాళ్ళ. సార్ గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్. ఉన్నదా నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు. సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇది కమిషన్ సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఐ విల్ రీడ్ అవుట్. ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు. ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా, కమిషన్ నాకు వేసిన క్వశ్చన్, నేను ఇచ్చిన ఆన్సర్. ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఇది నన్ను అడిగారు. ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ, నా ఆన్సర్స్ అవుతున్నా. ద ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్మానేర్. The committee said that it is not possible and cannot be taken directly from Medigadda to Midmaner. I request to refer to para 3 on page 6 of the report of expert committee under GO 28 అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని XC 391 కింద జత చేయడం జరిగింది. సో నేను చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్ సాధ్యం కాదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ, ఇదిగో మీకు కూడా ఈ ఘోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు, ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్ కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం. అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది. మంత్రి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫర్జ్ చేసిందన్న అనుమానం. మీరు నవ్వుతూ, మీ ఈసీ మురళీధర్ రావు గారు మీ ప్రియ మిత్రుడు, మీ బంధువు ఘోష్ కమిషన్ కి లెటర్ ఇచ్చిండు. మేము ఇది ఈ 5 మ్యాన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు. అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నాకు తెలియదు ఆయన. ఇప్పుడు ఈయన ఏమొచ్చింది అంటాడు, దానికి ఆ రిపోర్ట్కి ఇంకొన్ని పేజీలు ఉన్నాయి ఇట్లా రాసినవన్నీ. నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంటుంది అట్లా. ఉత్తమన్న, నీకు అనుకూలం ఉంటే ఓ తీరు, నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న? ఇట్స్ అన్ఫేర్. సరే అధ్యక్ష, ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం. మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పిన.
ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, మా సూచనతోనే మార్చింది. అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్ ప్రీ డిటర్మైన్డ్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, నేను చెప్పింది కరెక్టా, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, నేను చెప్పింది ఒకటే. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. సరే అధ్యక్ష, ఇంతేకాదు మరి అప్రూవల్స్ గురించి దాని గురించి కూడా చెప్పారు. ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్, వ్యాప్కోస్ ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు. ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు. ఆనాడు వ్యాప్కోస్ కి ఇచ్చేటప్పుడే ఇందాకనే చదివి వినిపించిన, ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు కేబినెట్ లో. తమిడిఐటి దగ్గర ఇప్పుడు సమస్య ఏంది, 152 మీటర్ల దగ్గర వాళ్ళు చర్చ మీద అన్నారు. 7 సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 సంవత్సరాలు 2007-8లోనే టెండర్లు పిలిచారు. ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది, ఏమని, అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా, పనులు చేస్తారా అన్నాడు. అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి, 2007-8లో కోమటిరెడ్డి వెంకన్న కూడా మంత్రి ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2007-8లో ప్రాణహిత చేవేళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు, 2010లో వచ్చింది. 2007-8లో టెండర్లు పిలిచారు. ప్రాణహిత డిపిఆర్ వచ్చింది 2010వ సంవత్సరం. మా సుదర్శన్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ. 2010లో డిపిఆర్ వచ్చింది. డిపిఆర్ లేకుండా, మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు. ఎందుకు ఈ నిన్నగాక మొన్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా, ఏ సిడబ్ల్యూసి అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా. అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు ఏ ఒక్కదానికి సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఏ ఒక్కదానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ విషయాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది. అలా పోతే సబ్జెక్టు పెద్దది, నేను అందులోకి పోను. ఇవాళ మా అన్నగారు చెప్పారు, ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు, ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ అన్నాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి వినిపిస్తాను. హరీశ్రావు గారు మినిస్టర్ గారు పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినమో ఏందో మీరు అసలు మీరిచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు నాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష? పేపర్ యాడ్ అత ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర. కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ కడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎందుకంటే మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా. ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా, ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు. తప్పకుండా అధ్యక్ష, పేపర్ యాడ్ వచ్చిందట మాట్లాడుతూ పేపర్ యాడ్ ఎవరిచ్చారు, తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. హరీశ్రావు గారు సార్ పొంగులేటి గారు మీరు మాట్లాడేది ఇప్పటికీ దాదాపు 1 అవర్ అయిపోయింది. మీ సమయం కూడా అయిపోయింది. మీరు ఇంకా డివిజన్ అవుతున్నారు మీరు సబ్జెక్టు. మీరు ఇచ్చిన సమయం ఇప్పటికే. పొంగులేటి గారితో ఒక చిన్న కరెక్షన్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, పొంగులేటి గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి